మానవుడు ఎప్పుడు కూడా తనను తాను అత్యధికుడిగా కానీ తనను తాను నిరర్ధకమైనటువంటి వ్యక్తిగా కానీ భావించుకోకూడదట. ఎంచేత అంటే అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూలం అనౌషధం, అయోగ్యం పురుషం నాస్తి, ప్రయోగం తత్వదుర్లభ. అమంత్రం అక్షరం నాస్తి, మంత్రం కానటువంటి అక్షరమే లేదు. నాస్తి మూలం అనౌషధం, ఔషధ గుణాలు లేనటువంటి వేర్లు లేవు. అయోగ్యం పురుషం నాస్తి, దేనికి పనికిరాకుండా ఏ మనిషి పుట్టలేదు. ప్రయోగం తత్వ దుర్లభ, మనల్ని మనం వినియోగించుకునేటటువంటి విధానం మీదే మన ప్రయోగము అనేటటువంటిది, ప్రయోజనము అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది అని శాస్త్రం తెలియచేసింది. అంచేత రెండు రకాల భావాలని మనం ఎంత సమన్వయం చేసుకోగలిగితే అంత శాంత చిత్తంతో జీవించగలుగుతాం. ఒకటేమిటి అంటే ఆత్మ ఆధిక్యతా భావాన్ని తగ్గించుకొని ఆత్మ న్యూనతా భావాన్ని పోగొట్టుకోవాలి. ఆత్మ ఆధిక్యతా భావము అంటే అందరికంటే నేనే అధికుణ్ణి, నాకున్న ప్రజ్ఞా పాఠవాలు ఎవ్వరికీ లేవు అనేటటువంటి ఒక దురహంకారం మనస్సులో ఉన్నప్పుడు ఆ మనిషి నిరంతరం దుఃఖిస్తూ ఉంటాడు. ఎంచేత అంటే మనం ఎవరూ కూడా సృష్టికి కర్తలం కాదు. సృష్టికర్త చేసినటువంటి సృష్టిలో మనమందరం భాగం మాత్రమే. అంచేత భగవంతుడు ప్రకృతిని సృష్టించాడు, ప్రకృతిలో మనం సృష్టింపబడ్డాం. కాబట్టి దేవుడున్నాడు, జీవుడున్నాడు, ప్రకృతి ఉన్నది. ఈ మూడింటిని కూడా మనం గ్రహించినప్పుడు మనకి అహంకారం వచ్చేందుకు అవకాశమే లేదు.